హలో అండి. మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని వచ్చాను. డిజిటల్ అరెస్ట్ అండ్ రకరకాల సైబర్ క్రైమ్స్ అని. డిజిటల్ అరెస్ట్ అంటే ఏందంటే, మీ ముందుకు ఒక సడన్‌గా కాల్ వస్తుంది. వచ్చినప్పుడు ఒక పోలీస్ డ్రెస్ ఏసుకొని ఒకతను సీబీఐ అని చెప్పేసి అవన్నీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. సో, మీ అకౌంట్‌లో అక్రమంగా లావాదేవీలు జరిగినాయి. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కంగారు పెట్టేస్తాడు సైకలాజికల్‌గా. సో, దాంతోటి మనం కంగారు పడిపోతాం. పడిపోయి కంగారు పడకండి అని చెప్పి మళ్ళీ అతనికి ధైర్యం ఇస్తూ సింపుల్‌గా కొద్దిగా ప్రాసెసింగ్ ఫార్మాలిటీ ఫీజు కట్టేస్తే మీరు దాని నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి మనకు కొద్దిగా నమ్మకం కలిగిస్తాడనమాట. సరే అని చెప్పేసి మనం కట్టడం స్టార్ట్ చేస్తాం. అలా అని చెప్పి దీనికి, దానికి అని చెప్పేసి అడిషనల్ చార్జెస్ అని చెప్పి మనకు తెలియకుండానే మన అకౌంట్‌లో నుంచి ఎన్నో లక్షలు అవతల వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోతది. మనం తేరుకునే లోపు చాలా అమౌంట్ మన దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో, ఇది ఒక డిజిటల్ అరెస్ట్ అనేది. ఇదంతా ఫేక్ అనమాట. ఇంకోటేంటంటే అక్రమంగా లైక్ సైబర్ క్రైమ్స్. ఆ సైబర్ క్రైమ్స్ ఏంది? లైక్ మీ కొడుకో, కోడలో లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు దగ్గర బంధువులు యాక్సిడెంట్ అయిందండి అక్కడ యూఎస్‌లో. సో, దానికి ఇన్సూరెన్స్‌కి మొత్తం కవర్ కావట్లేదు. సో, తొందరగా ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండి లేకపోతే అతని ప్రాణం పోతది అన్నట్టుగా లైక్ భయంతోటి ఒక లైక్ సెంటిమెంట్ తోటి వాళ్ళు అలా భయపెట్టేసి చేస్తారు మనల్ని. సో, మనం కూడా కంగారు పడిపోయి అయ్యో! అని చెప్పేసి సరే అని చెప్పేసి మనం హడావిడిగా అకౌంట్ నంబర్ మనకు తెలియకుండా మనం అకౌంట్ నంబర్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇవ్వగానే మొత్తం అంతా ట్రాన్స్‌ఫర్ అవుతది. ఇది కూడా సరిపోవట్లేదు ఇంకా కావాలని చెప్పేసి అంటారు. ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ కూడా మొత్తం ఇచ్చేస్తూ ఉంటాం. తర్వాత మనం కాల్ చేస్తే వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరనమాట. ఇది కూడా ఒక క్రైమ్ అనమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇయాల రేపు అన్నీ మనకు తెలియకుండానే లక్షలు చదువుకున్న వాళ్ళే మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళ అకౌంట్‌లో బాగా డబ్బులున్న వాళ్ళ టార్గెట్ అనమాట. మోస్ట్లీ రిటైర్డ్ పర్సన్స్‌ని చూస్తున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ హూ ఆర్ హ్యావింగ్ లైక్ హ్యూజ్ మనీ ఇన్ అకౌంట్స్. లైక్ ఏదో పర్పస్ మీద పెట్టుకున్న అమౌంట్ వాళ్ళ టార్గెట్ అనమాట. సో, జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. బాయ్.